కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని పనులను కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నత్తనడకన సాగుతున్న కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి పెద్దపల్లి టు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి పనులు గత 2 ఏళ్లు అయినా కూడా ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ప్రధాన రైల్వే మార్గం కావడంతో ఇక్కడ నుండి వందలాది రైలు నిత్యం ప్రయాణం చేస్తుంటాయి. కాబట్టి గేటు వేయక తప్పడం లేదు. గేట్ పడిన ప్రతిసారి కూడా గంటకు సమయం పడుతున్న నేపథ్యంలో స్థానికులంతా కూడా ఆ పనులు ఇంకా నెరవేరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం ఆర్ఓబి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 3 ఏళ్లైనా వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి జమ్మికుంట, హన్మకొండ రూట్లో కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను చేపట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022లో 119 కోట్ల 50 లక్షల రూపాయల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో పనులు వేగంగా జరిగినా కాంగ్రెస్ పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో 3 ఏళ్లైనా వంతెన పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేను అడ్వకేట్. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మీరు నిలబడ్డది పెద్దపల్లి రైల్వే గేట్. మీరు ఇక్కడ వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ రైల్వే ఇది కన్స్ట్రక్షన్ వర్క్, ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి దాదాపు more than 2 years. యాక్చువల్లీ ఫస్ట్ 1 year ఇది కొంచెం ఫాస్ట్గానే నడిచింది. వీ ఎక్స్పెక్టెడ్, మేము అనుకున్నామంటే సరే మా ప్రాబ్లమ్స్ తీరిపోతే తొందరగా క్లియర్ అవుతుంది అనుకున్నాం. మళ్ళీ బిఫోర్ ఎలక్షన్స్ మళ్ళీ స్లో అయింది. ఇది ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇది చాలా స్లోగా నడుస్తుంది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే పేషెంట్స్ కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, సీరియస్ అయిన వాళ్ళకి కనీసం ఎమర్జెన్సీలో కూడా ఇక్కడ గేట్ ఓపెన్ అయ్యే సోర్స్ లేదు. గేట్ అవతల నుంచి వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్స్ ఎవరైనా కూడా రావాలంటే అక్కడ స్టక్ అయితే వాళ్ళని మోసుకొని ఇటు వచ్చి ఇటు వెహికల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇటో వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకొని పోయే పరిస్థితి. అసలు మరి గవర్నమెంట్ దీనికి అవేర్నెస్ లేదా, లేకపోతే ఇది స్లోగా నడుపుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. నమస్తే అండి, నా పేరు పల్లె మధు. ఇది కూనారం రైల్వే బ్రిడ్జ్ అనేది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడి ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు ఎంతో ఫాస్ట్గా జరిగిన పనులు ఈరోజు దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు ఒక 15 నెలల నుంచి ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ పనులు అనేది నత్తనడకన సాగుతూ ఉంది. కూనారం ఆర్ఓబి నిర్మాణం పనులు నత్తనడకన సాగడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి, హనుమంతునిపేట, కూనారం, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, పోతకపల్లి నుండి నిత్యం జిల్లా కేంద్రానికి రాకపోకలు జరుగుతుంటాయి. అయితే ఈ వంతెన నిర్మాణం చేపట్టి 3 ఏళ్లైనా ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పాఠశాలలకు, కాలేజీలకు, ఆఫీసులకు, ఉద్యోగాలకు, వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రైల్వే గేటు పడితే కనీసం గంట సేపు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొన్నదని మండిపడుతున్నారు. గేటు చాలా ఇబ్బంది ఉన్నది. ఆపినప్పుడల్లా ఒక గంట సేపు ఆగుతుంది. అచ్చిపోయేటోళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది. ఏదన్నా పనుండి పోవాలనుకుంటే ఇక్కడనే స్ట్రక్ అవుతారు. ఏదన్నా అత్యవసరం కొద్ది పోవాలనుకుంటే పోలేని స్థితి. మళ్ళా ఒక 10 కిలోమీటర్లు తిరిగిపోవాలి. చాలా ఇబ్బంది ఉన్నది. ఆపితే అస్సలు తీయరు. దాదాపు 1 కిలోమీటర్న్నర రష్ జామ్ అవుతుంది. కూనారం గ్రామం, శ్రీరాంపురం మండలం. ఈ కూనారం గేట్కు సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళి జమ్మికుంట, హన్మకొండ వరకు, అటు ముత్తారం నుంచి వెళ్ళి మంతిని వరకు, మహాదేపూర్ వరకు కూడా అనేక వెహికల్స్ చాలా రద్దీ ఉన్నది. ఇక్కడ గంటల తరబడి షెంటింగ్ చేసుకుంటూ ట్రైన్స్ తిరగడం వల్ల కూడా గంటల తరబడి గేట్ వేసి ఉంచుతాను. గంటన్నర గేట్ వేసి ఉంచితే 2 నిమిషాలు తీస్తాను. బండ్లు మళ్ళీ దాటకముందే మళ్ళీ గేట్ వేసి బంద్ చేస్తాను. ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. అనేక మంది వృద్ధులు, తర్వాత చిన్నపిల్లలు, తర్వాత పేషెంట్లు కూడా చాలా కష్టాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి దీని మీద బాగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేసినట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అందరికీ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూనారం ఆర్ఓబి నిర్మాణం పనులు జరుగుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రైల్వే గేటు పడితే సుమారు గంట సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. అంబులెన్సులు కూడా గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఉందని, దీంతో పేషెంట్లు తుదిశ్వాస విడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఇటు నుంచి ఈ గేట్ నుంచి వెళ్తూ ఉంటే దాదాపు ఒక 2-3 సార్లు అంబులెన్స్ అటువైపు ఆగిపోయి ప్రాణాలు పోయిన ఆ సందర్భంలో స్పందించి వెంటనే అప్పటి సీఎం గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన పని ఇప్పుడు జరగడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం ఇది కాలయాపన లేదా కమిషన్ల పాలన అనేది అర్థమైతలేదు. కాంగ్రెస్ అంటేనే కాలయాపన, కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పాలన అనే విధంగా ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కూనారం కానీ, అదేవిధంగా హనుమంతుపేట, మారేడుగుండ ఎన్నో గ్రామాల కళ ఈ ఆర్ఓబి.
సుమారు 2022లో ఈ యొక్క ఆర్ఓబి ప్రారంభమైంది. ఆ తర్వాత వేగంగానే పోయింది. ఎందుకంటే ఒక 2-3 ఏళ్ళ ఆర్ఓబి అయిపోద్ది అనుకున్నాం. కానీ ఏ రోజైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి వెళ్ళి దాదాపు ఒక 5-6 నెలలు పనులే బంద్ అయిపోయినాయి. జిల్లా కేంద్రం నుండి వెళ్లే ప్రధాన మార్గం కావడం, ఇంకో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా జరిగిన పనులు ఇప్పుడెందుకు జరగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు పనులు ఆగిపోయాయని మండిపడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూనారం ఆర్ఓబి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూనారం ఆర్ఓబికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి జిల్లా అధికారులు కూడా దీనిపైన స్పందించి వెంటనే ఆర్ఓబిని అందుబాటులోకి తీసుకురావాలి. పోతున్నటువంటి ప్రాణాలను కాపాడేందుకైనా కూడా ప్రభుత్వం సీరియస్గా దీనిపైన ఆర్ఓబిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి నుండి.